నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి హాయ్ రాహుల్ అండి. గారు. హాయ్. ఈ మధ్య కాలంలో భార్యాభర్తలు చనిపోతున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు అంటారు, లేకపోతే ఇంకో రీజన్ ఏదో చెబుతారు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా, చిన్నపిల్లలు మాత్రమే కాదు, మీరు చూసారా హైదరాబాద్లో అవును. ఆయన డాక్టరు, వాళ్ళ వైఫ్ ఏమో లాయరు, ఒక అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు, ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి. మరొకరేమో బీటెక్ ఏదో చదువుతున్నారంట. అంత పెద్ద పిల్లల్ని కూడా ఒప్పించి వాళ్ళిద్దరూ చనిపోయేలా చేసి వీళ్ళు కూడా చనిపోయారు. ఇదే సంఘటన కాకినాడలో కూడా జరిగిందంట. ఎందుకు? ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నామండి. ఇప్పుడు చదువు లేని మూర్ఖులు చేసే పని వేరు. చదువుకొని ఉద్యోగం ఉండి, ఆస్తిపాస్తులుండి వేరు. ఇప్పుడు మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో మనం చూసాం గదా! ఆహ్, లెక్చరర్ ఇద్దరు పిల్లల్ని చంపేసి భార్యతో సహా ఊరేసుకొని చనిపోయాడు. అండ్ ఇంకొకరు బీటెక్ వరకు చదివించుకొని చంపేశారు పిల్లల్ని. కాకినాడలో ఏం జరిగింది అంటే ఒక సెంట్రల్ ఉద్యోగి. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఒక ఉద్యోగి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెద్దల అంగీకారంతోనే. ఇరు కుటుంబాలు బావున్నాయి. చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. రీసెంట్‌గా ఒక 3, 4 ఇయర్స్ బ్యాకే మ్యారేజ్ అయింది. 5 ఇయర్స్ అనుకోండి. మ్యారేజ్ అయింది. మంచి అపార్ట్‌మెంట్, సొంతిల్లు, డూప్లెక్స్ హౌస్ అంట్లో ఉంటున్నారు. అండ్ ఇద్దరు పిల్లలు. ఒకరు ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు. ఇంకోరు యూకేజీ చదువుతున్నారు. అంటే 6 ఏళ్ళు, 7 ఏళ్ళు అనుకోవచ్చు పిల్లలు. సో భార్య చూడ్డానికి అందంగా ఉంటుంది. ఈయన అందంగా ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్యన గొడవలు లేవు. కానీ ఇద్దరు పిల్లల్ని చంపేసి అతను చనిపోయాడు. మరి ఏంటంటే వైఫ్? వాళ్ళ వైఫ్‌ని అదే అసలేం జరిగింది అంటే హోలీ పండగ అని చెప్పి దానికి ముందు రోజు షాపింగ్ అంతా చేసుకున్నారు. పిల్లలతో హ్యాపీగా సినిమాకెళ్లారు. కోర్ట్ సినిమా ప్రీమియర్ ఏదో ఏస్తే కోర్ట్ సినిమాకెళ్లారు. వచ్చారు. పొద్దున్నే లేచి భార్యని మా ఆఫీస్ వాళ్ళు హోలీ పండగ చేస్తున్నారు. ఏదో ఫంక్షన్ చేస్తున్నారు. పద పోదాము అని చెప్పి ఆహ్, వాళ్ళ వైఫ్‌ని తీసుకొనెళ్ళి వాళ్ళ ఆఫీస్‌లో ఫంక్షన్ జరుగుతుంటే అక్కడ పెట్టేసి, "ఇప్పుడే వస్తాను చిన్న పనుంది. ఒకటి తీసుకురావాలి. మర్చిపోయాను గిఫ్ట్ తీసుకురావడం." ఏదో చెప్పేసి వాళ్ళ వైఫ్‌కి చెప్పొచ్చి, ఇంటికొచ్చి ఇద్దరు పిల్లల్ని చేతులు, కాళ్ళు కట్టేసి వాష్‌రూమ్‌లోకి తీసుకొనెళ్ళి, అక్కడ బకెట్‌లో వాళ్ళిద్దరి తలలు ముంచి ఊపిరాడకుండా చంపేశారు. బాబోయ్! తర్వాత అసలు లెటర్ రా కొన్ని మాటలు నాకసలు అసలది తలుచుకుంటుంటేనే ఆ! ఎట్లా ఉందసలు. అంత చిన్న చిన్న పసికందుల్ని, నీ కడుపున పుట్టిన బిడ్డల్ని నువ్వంత ఊపిరాడకుండా పోతుంటే ఎందుకు? అసలు ఆ తండ్రి అంత ఒళ్ళు కూడా గగురుపాటు అదే రాట్లేదా కదా! అతనికి రాలేదా? ఎందుకట్లా నాన్న, చేశారు డాడీ, అని. డాడీ, డాడీ అంటున్న తండ్రిని. అలా ఖచ్చితంగా. నెక్స్ట్ అతను కూడా చనిపోయాడు ఉరేసుకొని. చంపేసి. ఎందుకు దానికేం రాసాడు అంటే, నాకు సొంతిల్లుంది. నాకు సెంట్రల్ ఉద్యోగముంది. అండ్ నాకు భార్యకి నాకు ఏ గొడవలు లేవు. కానీ ఇప్పుడుండే పోటీ ప్రపంచంలో నా పిల్లలు రాణించలేరేమో! వాళ్ళు సరిగ్గా చదువుకోలేరేమో! అదే రీజన్ అయ్యుంటదంటారా? అదే రాసాడంట దాంట్లో. ఆ పోనీ, లెటర్‌లో. పోనీ కొంతమంది పిల్లలు కాస్త ఆహ్, మందబుద్ధితో పుట్టుండొచ్చు. ఉండుండొచ్చేమో. ఉండుండొచ్చు. ఒకటి చెప్తానండి. జనరల్‌గా దేవుడు ఎవ్వరిని మందబుద్ధితో ఏం పుట్టించడు. వాళ్ళకంటూ ఏదో ఒక టాలెంట్ ఉంటది. అదే కదా! ఇన్‌బిల్ట్ టాలెంట్ ఏదో ఒకటి ఉంటది. చదువు చదువు లేనంత రాకపోయినా మాత్రం ఇంకేదైనా చేస్తాడేమో. మంచి బిజినెస్ అవ్వచ్చేమో. అవును. మంచి టాలెంట్ ఉండి డాన్సర్ అవ్వచ్చేమో. లేకపోతే ఇంకేదైనా రంగంలో కళారంగంలో రావచ్చేమో. యాక్టర్ అవ్వచ్చేమో. కానీ నీ కడుపున పుట్టిన బిడ్డ సరే వేరే వాడిని నువ్వు చంపేసావంటే కక్ష మీద చంపేసావనుకోని నువ్వెంత పాపివిరా అనుకోవచ్చు. కానీ నీ కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డల్ని భార్యని అక్కడెక్కడో వదిలేసి భార్య ఎంతసేపటికి రావట్లేదేంటి మా ఆయన ఏమైంది? సరే నేను ఇంటికెళ్తున్నానండి. ఇంటికొస్తే తలుపులన్నీ యేసేసున్నాయి. తలుపులు ఎంత తీసినా రాలేదు. భయమేసింది. కిటికీలోంచి చూసింది భర్త ఊరేసుకొనున్నాడు. పిల్లలేమో పడిపోయున్నారక్కడ. ఆమెకేం అర్థం కాలా. వెంటనే పోలీసులకి ఫోను జేసి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ, వాళ్ళ మరుదులకి, వాళ్ళ బావగారికి అందరికి ఫోన్‌లు జేసి తలుపులు తీస్తే సూసైడ్ లెటర్‌లో ఇది రాసున్నాడు. ఏమని? పోటీ ప్రపంచంలో మా పిల్లలు రాణించలేరు. అందుకని వాళ్ళని చంపేసి నేను గూడా చచ్చిపోతున్నా. నేను వాళ్ళని చంపేసాక నన్ను ఎట్లాగో పోలీస్ స్టేషన్ తీసుకొనెళ్ళి జైల్‌లో అంతా కూర్చోపెడతారు. నేను అవన్నీ అనుభవించలేను. అందుకని నేను గూడా చనిపోతున్నా. మరి నిన్ను నమ్ముకొనొచ్చిన భార్య? ఇంకా నయం ఆమెనన్నా వదిలేసారు. నీ కడుపు నిన్ను ఇంత కష్టపడి పెంచిన నీ తల్లి, తండ్రి
సరే నీ కడుపున పుట్టడమే వాళ్ళు పాపం చేశాయి ఆ కానీ బిడ్డలు. ఈ ఈ అసలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏ దీనికి సంబంధించిన ఎటువంటి డిస్కషన్ అది వచ్చుండదంటారా? యాక్చువల్‌గా నిన్న షాక్‌లో ఉండి ఆమెను ఎవరు విచారించలేదంట ఇంకా. బికాజ్ ముగ్గురు చనిపోయారు, ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఇంకా ఇంకేం ఆమె జీవితం మాట్లాడుతదామె? ఏంటండి? ఆమెకసలు అర్థం కాలా. ఫంక్షన్‌కని తీసుకొనెళ్ళి ఆహ్, హోలీ పండగ నాడు హోలీ సెలబ్రేట్ చేసుకుంటామని తీసుకొనెళ్ళి, ఇద్దరు పిల్లల్ని చంపేసి, నువ్వు కూడా చచ్చిపోతే భర్త లేడు, బిడ్డలు లేరు. ఇంకా ఆమె దేనికోసం బతకాలి? ప్రేమించి పెళ్లి చేసుకుంది మళ్ళీ. ఆ! ఆమె జీవితాన్ని అన్యాయం చేసి వెళ్ళిపోయినట్టేగా. కానీ అసలు నాకు ఇదైతే ఇంకా నమ్మాలి వాళ్ళ అనిపించట్లేదు. వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ కూడా మా తమ్ముడికి అలాంటి ఆస్తి గొడవలు కానీ, అప్పుల గొడవలు కానీ ఏమీ అదే ఇప్పుడు లేవండి. సెంట్రల్ గవర్నమెంట్. ఆ! మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ప్లస్ సొంత ఇల్లుంది. ఆస్తిపాస్తులున్నాయి. 8 ఎకరాలో, 9 ఎకరాలో పొలం ఉందంట. మళ్ళీ ఇంకో దగ్గర ల్యాండ్స్ ఏవో అది కొనుక్కున్నారంట వాళ్ళు. ఇవన్నీ కారణాలు కావు. వింటుంటే హ్మ్. ఓన్లీ చదువులో రాణించరు అనేదే మెయిన్ రీజన్ అనిపిస్తదా? అసలు అయినా ఈ ఫస్ట్ క్లాస్‌కి, యూకేజీకే వాళ్ళు చదువులో రాణించలేదని ఎట్లా అదే కదా! తెలుస్తదండి? మినిమమ్ ఒక ఫోర్తో, ఫిఫ్తో తెలిస్తే వాడికి అట్లా అయినా ఇప్పుడసలు 10థ్ వరకు కూడా ఆహా! ఓపెన్‌గా స్కూళ్ళల్లో ఎలా ఉందంటే, ఇప్పుడు 10థ్ క్లాస్ వరకు కూడా ఎగ్జామ్‌లో ఏవైతే క్వెషన్స్ వస్తాయో అవి ముందే ఇచ్చేస్తారు మెటీరియల్. అవి బట్టి పట్టుకొచ్చి రాయడమే. ఇప్పుడు 7థ్, 8థ్ వరకు పిల్లలు టాప్ ర్యాంకర్‌లో ఉంటారు. అవును. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఎందుకో వాళ్ళు కొంచెం డల్ అవుతూ ఉంటారు. అవును. కొంతమంది పిల్లలు 7థ్, 8థ్ వరకు చదువు మీద కాన్సంట్రేషన్ ఉండదు. ఆటలాడుతా ఉంటారు. అమ్మో! వీడి ఫ్యూచర్ ఏంటో అనుకుంటారు పేరెంట్స్. కానీ ఈ 8థ్, 9థ్, 10థ్‌కొచ్చేసరికి ఎందుకో సీరియస్‌నెస్ వచ్చేస్తది ఆళ్ళకి. ఒకప్పుడు చదువులంటే అమ్మో! ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ రాయాలి. 7థ్ అంటే పబ్లిక్ ఎగ్జాము. అసలు 10థ్ అంటే పబ్లిక్ ఎగ్జాము. 10థ్ ఫెయిల్ అంటే ఎట్లుంటది అని. ఇప్పుడు 10థ్ ఫెయిల్ ఎవరవుతున్నారండి? ఎవరవుతున్నారు 10థ్ ఫెయిలు? అసలు అవుతారులే. ఆంధ్రాలో అయితే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయరే లేదు. హుహు. డైరెక్ట్‌గా సెకండ్ ఇయరేగా. ఇప్పుడు త త ఇంటర్మీడియేట్ బోర్డ్ సంచలనం నిర్ణయం. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ తీసుకున్నారు లేవు. గానీ దానికి సంబంధించి ఏమి ఇంకా లేదు. ఈ క్లారిటీ లేదు. సంవత్సరం లేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ రాయలేదు. సెకండ్ ఇయరే రాసారు ఆంధ్రాలో. లేదండి. మొన్న సెకండ్ ఇయర్ ఎగ్జామ్సే రాసారు. అవునా? ఆ! ఓకే. సో, కానీ 10థ్ ఇప్పుడు జనరల్‌గా సరే సెకండ్ ఇయరో, ఫస్ట్ ఇయరో పక్కన పెడితే, గ్రాడ్యుయేషన్ దాకా గూడా అన్ని మెటీరియల్సే. నువ్వు కష్టపడి చదవాల్సిన పని లేదు. రేపొద్దున ఎగ్జామ్‌లో ఏ క్వెషన్ ఉంటదో అది బట్టి పట్టేసెళ్లి రాసేయొచ్చు. మైండ్ ఉపయోగించాల్సిన పని లేదు. అది మేబీ ఎవరైనా కాస్త మెంటల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారేమో. లేదంటండి. వాళ్ళ పిల్లలిద్దరూ మరి ఇంకేంటి కదా! మంచిగా వాళ్ళ వైఫ్ ఏం మాట్లాడలేదు ఆ షాక్‌లో నుంచి. కానీ వాళ్ళ అన్నగారు వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, "అసలు ఈ కారణంతో చంపేయడం ఏంటండి?" అనేది ఇంకా షాక్‌లో ఉన్నారు. నేను కూడా అదే చెప్తాను. అసలు ఆ ఫ్యామిలీ అంతా కూడా షాక్‌లోనే ఉండుంటుంది. అసలు అంత సడెన్‌గా అదొక్కటే అబ్బాయి రీజన్ కానీ అయ్యుంటదా? ఎవరైనా ఏదైనా అనుండొచ్చేమోనండి. అదే అంటున్నా. ఎవరైనా ఏదో ఎనకాల వెనకాల పోకింగ్ ఏదో చేసుండొచ్చు. జరుగుంటది. ఆ పిల్లల్ని గురించి గాని, ఈయన గురించి గాని ఏదో పోక్ చేసుండొచ్చు. లేకపోతే హ్మ్. అంత డెసిషన్ ఎవరు తీసుకోరు. దట్టు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి అనంటే ఆయనకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నదే కదా! ఆయన ఆబ్వియస్‌లీ. కష్టపడి చదువుకునే ఉండుంటారుగా. ఆయన కూడా ఫెయిల్యూర్‌ని ఎక్కడో చోట ఫేస్ చేసి ఫేస్ చేసే ఉండేవారేగా. ఉంటారు. అవును. ఆహ్, ఆ నాలెడ్జ్ పిల్లలకి రాదు అని ఎందుకు అనుకున్నాడో అనుకోవాలి. తెలియలేదింకా. సంథింగ్ ఈస్ హ్యాపెండ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ దాన్నేమంటారు చుట్టుపక్కల వాళ్ళని చూసి గూడా ఈ మధ్య అమ్మో! వాళ్ళ పిల్లలు బాగా చదివేస్తున్నారు. చదివేస్తున్నారు. వాళ్ళ పిల్లలు చాలా హై స్టేజ్‌లోకెళ్తున్నారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటను ఇవన్నీ నేర్పించడము. ఈ హ్మ్. పిల్లలకి కొంచెం అవి ఇంట్రెస్ట్ లేకపోయుండొచ్చేమో. ఇంతే 6 ఏళ్ళకి, 7 ఏళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఎట్లా తెలుస్తుందండి? అదే అంటున్నా. మధ్య షోస్‌లో రియాలిటీ షోస్‌లో గూడా 5 ఇయర్స్ ఓళ్ళు, 6 ఇయర్స్ ఓల్స్ వచ్చి పాటలు పాడుతుంటే వీళ్ళని పేరెంట్స్ చూడరా వాళ్ళని చూడరా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు. నా కొడుకేంటి ఇట్లా అయిపోయాడన్న మెంటల్‌గా గూడా అతను డిప్రెస్ అవును. అయిపోయుండొచ్చు. అవును. అవును. బేసికల్లీ. ఎందుకంటే మనం రియాలిటీ షోస్ చూస్తున్నాం. 4 హ్మ్. ఏళ్ళోళ్ళు, 5 ఏళ్ళోళ్ళు వచ్చి డాన్సులు చేయడము, పాటలు పాడడం ఇయన్నీ చేస్తున్నారు. వీటిని చూసి కూడా అతను మెంటల్‌గా డిప్రెస్ అయిపోయుండొచ్చు. నా పిల్లలు ఏమి కాకుండా పోతారేమో! నా పిల్లలకి ఇంత టాలెంట్ లేదేమో! నా పిల్లలు రాణించలేరేమో! నా పిల్లల్ని నేను ఓ 'సచిన్ టెండూల్కర్‌నో' లేకపోతే ఒక 'పుల్లెల గోపీచంద్‌నో' లాగా చూడలేనేమో అన్న అతను డిప్రెషన్‌లోకెళ్ళిపోయి చంపేసుంటాడేమో! అసలు ఎన్ని కారణాలైనా అసలు పోటీ ప్రపంచంలో రాణించలేరని చంపేయడం ఏంటనేది ఒక ప్రశ్నార్థకం. చూద్దాం. ధన్య థాంక్ యూ సో మచ్.